మనుషులు కోరుకునే మార్పు ఇదంతా కూడా ఎలాంటి మార్పు అయినా పైన మాత్రమే మారడానికి ఇష్టపడతారు, పైన మాత్రమే. కానీ ప్రభువు ఈ పైకి ఎలాగ ఉన్నప్పటికీ ఆయన కోరుకునే మార్పు లోపల అంతరంగంలో మార్పు కావాలని కోరుకుంటాడు. దేవుని సన్నిధానమునకు వచ్చేసరికి ఈ శరీరం అనేది చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. స్తోత్రం. ఏనంటే దేవుని వాక్యంలో చదువుతుంటే మీ దేహము దేవుని ఆలయం అని బైబిల్ చెప్తుంది. సాధారణంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కువసార్లు మనం వినేటప్పుడు మనం హృదయమును గురించి మాట్లాడతాం, కానీ హృదయంతో పాటుగా ఈ పైన శరీరం కూడా దేవునికి చాలా ప్రాముఖ్యం. దేహము దేవుని ఆలయం అని చెప్తాం. కనుక ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఈ దేహముతో చేసే ప్రతి పని దేవునికి మహిమ కలిగేదిగా ఉండాలి. దేవునికి మహిమ కలగకుండా ఈ దేహము ఎక్కడ ఉన్నా ఏం చేసినా, దేవునికి ఇష్టం లేని పనులు ఏది చేసినా అది దేవునికి ఇష్టం అవ్వదు. చాలా కష్టం, ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకొకటి, ఇది దేవుని ఆలయం కనుక దేవునికి ఇష్టమైన పనులు జరిగితేనే ఈ దేహము నిమ్మలంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ దేహానికి అన్నీ బాగుంటాయి, ఈ దేహం అంతా బాగుంటుంది. ఈ దేహం ఏవండి ఒక మిషన్తో పోలిస్తే, ఒక మిషన్లో ఒక చిన్న నట్టు లూజ్ అయింది అనుకోండి, అది శబ్దం చేస్తూ ఉంటుంది, చాలా శబ్దం చేస్తుంది. కొన్నిసార్లు ఆ మిషన్ పని చేయకుండా అయిపోతుంది. ఈ దేహాన్ని ఒక మిషన్తో పోలిస్తే ఈ దేహంలో దేవునికి ఇష్టం లేని ఒక చిన్న లోపం ఉందనుకోండి, ఈ శరీరానికి అనారోగ్యమైన రావచ్చు, మనశ్శాంతి లేకుండానైనా అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఈ దేహానికి ఏమండి ఏదైనా కష్టం రావచ్చు. ఈ దేహము ఇంకా చెప్పాలనంటే క్షీణించిపోవచ్చు. క్షీణించిపోవటం అని అంటే ముఖం వికారం అయిపోద్ది, లేకపోతే ఇంకెప్పుడు దిగులుతో ఉంటుంది, లేకపోతే దేహం యొక్క రంగు మారిపోద్ది, ఈ దేహం యొక్క పరిస్థితులు మారిపోతాయి. ఈ దేహము దేవుని దగ్గరకు వచ్చేసరికి చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. దేహం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే దేవునితో ఈ దేహానికి సరి అయిన సంబంధం ఉండాలి. స్తోత్రం. ఈ దేహానికి దేవునితో ఏముండాలి? సరి అయిన సంబంధం ఉండాలి. అందుకనే పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నారనంటే, మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించండి అని చెప్తున్నారు. ఈ శరీరాన్ని ఏమండి దేవునికి సమర్పించాలి. ఈ శరీరాన్ని ఏం చేయాలి? దేవునికి సమర్పించాలి. దేవునికి సమర్పించబడిన ఈ శరీరం ఇంకెవరికి అప్పగించకూడదు. హల్లెలూయా. దేవునికి సమర్పించబడిన ఈ శరీరాన్ని ఇంకెవరికి అప్పగించకూడదు. దేవునికి సమర్పించేసిన తర్వాత, ఒక అప్లికేషను అధికారి చేతికి సబ్మిట్ చేసేసిన తర్వాత, లేక ఒక కంపెనీతో అగ్రిమెంట్ చేసేసిన తర్వాత, వారికి ఏమండి సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ కానీ అప్లికేషన్ కానీ మనం తీసుకోవాలనంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంత సులువుగా తిరిగి మన చేతికి రాదు అది. అలాగే ఈ శరీరాన్ని ప్రభువుకు సబ్మిట్ చేసేసిన తర్వాత, ఈ దేహాన్ని దేవునికి అప్పగించేసిన తర్వాత, ఈ దేహం మీద మనకి ఇంకా ఏ అధికారం ఉండదండి. స్తోత్రం. ఎవరి అధికారం ఉంటుంది పూర్తిగానంటే దేవుని అధికారమే ఉంటుంది. ఈ దేహానికి, ఈ శరీరానికి అనారోగ్యం వచ్చినా, బాధలు వచ్చినా, కష్టం వచ్చినా, ఈ శరీరానికి అనుకూలమైన పరిస్థితులు లేకుండా ఉంటున్న కారణం ఏంటనంటే దేవుని అధికారం పూర్తిగా ఈ దేహం మీద లేదు గనుక ఈ దేహానికి అంత అనుకూలమైన పరిస్థితులు ఏమి ఉండట్లేదు. మీరు ఫోన్ కొనుక్కున్నారు, అందులో ఒక నెట్వర్క్ సంబంధించిన సిమ్ వేశారు. సిగ్నల్ బాగా ఉందనుకోండి, మీరు మాట్లాడే ప్రతి మాట ఎవరికైతే ఫోన్ చేశారో వారికి స్పష్టంగా వినపడుతుంది. అందులో మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉండవు, వాయిస్ మధ్యలో కట్ అయిపోవటం ఉండదు. నెట్వర్క్ సరిగ్గా కనెక్ట్ అయి ఉందనుకోండి,
ఆ టవర్ బాగా ఉంది, మీకు సిగ్నల్ బాగా అందుతుంది. ఇక మీరు మాట్లాడే ప్రతి మాట ఎదుటి వారికి చాలా స్పష్టంగా వినబడుతుంది. ఎంత దూరంలో ఉన్నా, ఎంతసేపు మాట్లాడుతూ ఉన్నా, ఏవండి అది చిన్న ఫోన్ అయినా పెద్ద ఫోన్ అయినా, ఏవండి టచ్ అయినా కాకపోయినా, ఏదైనా చాలా స్పష్టంగా ఉంటుంది. సంభాషణ చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు చెప్పే ప్రతి మాట క్లియర్గా వినబడుతుంది. ఎప్పుడైతే ఆ సిగ్నల్ సరిగా లేదో, అక్కడ ఏదో చిన్న లోపం ఉందనుకోండి, వాతావరణంలో కావచ్చు, ఆ సెల్ టవర్లో కావచ్చు, లేకపోతే సిగ్నల్ను సరిగా అందుకోలేని మీ ఫోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మధ్యలో అవాంతరాలు ఏర్పడతాయి. ఈ దేహము దేవునికి పూర్తిగా సమర్పిస్తే దేవునితో మీరు సంభాషించే ప్రతి మాట దేవునికి స్పష్టంగా వినబడుతుంది. దేవుని నుంచి మీరు పొందే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. దేవునితో సరైన సంబంధం లేనప్పుడే దేవుని నుంచి మీరు పొందేవి, మీకు అందేవి ఎలా ఉంటాయనంటే మధ్యలో కట్ అయిపోతుంటాయి. అలా కట్ అవ్వకుండా దేవుని నుంచి సరాసరి మీ చేతికి అందేలాగా ఉండాలనంటే ఈ దేహము పూర్తిగా దేవునికి సమర్పించబడి ఉండాలి. మరలా వినండి, నా హృదయం ఇచ్చానండి కాదు, నిన్ను నీవు పూర్తిగా దేవునికి అప్పగించుకోవాలి. బైబిల్ చెప్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ మనస్సుతో నీ దేవుని మీద నమ్మకం ఉంచు. నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకో. హల్లెలూయా. ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. నీ ప్రవర్తన అంతటి మీద, కొంత ప్రవర్తన మీద అంటే అంత బాగుండు, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నువ్వు కూర్చుంటున్నావా? నిజానికి అలా అడగనవసరం లేదు, కానీ దేవుని పర్మిషన్ తీసుకునే కూర్చోవలసిన అంతగా నీవు దేవునికి అప్పగించుకోవాలి. ఆయన పర్మిషన్ లేకుండా నువ్వెక్కడా కూర్చోకూడదు. స్తోత్రం. హల్లెలూయా. ఒక దైవజనుడు ప్రారంభ దినాల్లో 2007 సంవత్సరంలో ఒక అన్న చెల్లెలు వచ్చారు. ఆయన నాతో మాట్లాడుతూ చెప్పారు, ఆయన ఒక పెన్ను కొనాలన్నా ప్రభువుని అడిగి కొంటాడట. 5 రూపాయల పెన్ను, అది కొన్నంతలో, అది కొన్న తర్వాత పని చేయనంతలో పెద్ద నష్టమేమి ఉండదు. ఒక 5 రూపాయల పెన్ను, ఒక 5 రూపాయలు పెట్టి పెన్ను కొనాలన్నా ప్రభు యొక్క అనుమతి పొందిన తర్వాతే కొంటాడట. అంతగా మనము దేవునికి సమర్పించేసుకోవాలి. స్తోత్రం. ఆయన అనుమతి లేకుండా మనం కూర్చోకూడదు, ఆయన అనుమతి లేకుండా మనము నిలబడకూడదు, ఆయన అనుమతి లేకుండా అసలు మనం ఎక్కడికి వెళ్ళకూడదు, ఆయన అనుమతి లేకుండా ఏమీ మనము చేయకూడదు. అంతగా ఈ దేహాన్ని దేవునికి సమర్పించాలి. అదే ఇక్కడ చదువుతున్న మాట యొక్క అర్థం. మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి అని దేవుని వాత్సల్యాన్ని బట్టి నేను మిమ్మల్ని బతిమలాడుతాను అంటున్నాడు పౌలు గారు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, బ్రతిమలాడుతున్నాను, మీ దేహాలు దేవునికి సజీవ యాగంగా సమర్పించేసుకోవాలి. అప్పుడు సరిగా దేవునితో సరైన సంబంధం ఉంటుందండి. దేవునికి మీకు మధ్యలో ఇంకా ఒక చిన్న అడ్డు కానీ, అవాంతరం కానీ, డిస్టర్బెన్స్ కానీ మధ్యలో ఇంకేం ఉండదు. దేవునితో సరాసరి మీరు మాట్లాడవచ్చు, ముఖాముఖిగా మాట్లాడవచ్చు. ఇంకా చెప్పాలి అని అంటే దేవుడు మీకు కనబడతాడు, ఆయన స్వరం మీకు వినబడుతుంది. ఆయనతో కనెక్ట్ అయిపోతే మీ జీవితం చాలా సాఫీగా వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళాలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఏం చెయ్యాలో ఆయన చెప్తుంటాడు, ఏం చెయ్యొద్దో చెప్తుంటాడు. ఇంకొకరు చెప్పనవసరం లేదు. స్తోత్రం. అంతగా మీ దేహాన్ని దేవునికి సమర్పించాలి. స్తోత్రం. అంతగా ఏం చేయాలి? దేహాన్ని సమర్పించాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే దేవునికి అనుకూలంగా నీవు ఎప్పుడైతే మారిపోతావో, దేవునికి అనుకూలంగా మారిపోవడమే కాదు, నీలో రూపాంతరం వచ్చేసేయాలి. ఈ ఓసరవెల్లుని గురించి చూస్తే అది తనను తాను కాపాడుకోవడం కోసం దానిలో
కొన్ని రసాయనిక ద్రావణాలు ఉత్పత్తి చేసి ఆ పరిస్థితులకు అనుగుణంగా రంగు మార్చుకుంటుందట, తనను తాను కాపాడుకోవటం కోసం, శత్రువుల బారి నుండి అది కాపాడుకోవటం కోసం. రంగులు మార్చేసే, మాటి మాటికి బుద్ధిని మార్చేసుకునే వారిని గురించి పోల్చి చెప్పడానికి ఊసరవిల్లు అంటారు. రూపాంతరం చెందిన, మీకు బాగా తెలిసిన మరి సైన్స్ పాఠాల్లో అది ఉంది. ఎప్పటికీ అందరూ మంచి ఉదాహరణగా చెప్పేది ఏంటనంటే సీతాకోక చిలుక. అది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే గొంగలి పురుగులో నుంచి వస్తుంది. గొంగలి పురుగుగా ఉన్నప్పుడు అది జీవించిన జీవితం కంటే రూపాంతరం చెందిన తర్వాత దాని జీవితం చాలా బాగుంటుంది. అలాగే మార్పు చెందనంత వరకు నీ జీవితంలో కన్నీరు ఉంటుంది, కష్టం ఉంటుంది, బాధలు ఉంటాయి. ఏవండి, చెప్పుకోలేనన్ని ఇబ్బందులన్నీ ఉంటాయి. ఎప్పటి వరకు? మార్పు చెందనంత వరకు. మార్పు చెందనంత వరకు. ఎప్పుడైతే నీలో మార్పు వచ్చిందో, నిజమైన మార్పు వచ్చిందో, మార్పు అని వదిలిపెట్టట్లేదు, వినండి జాగ్రత్తగా. ఎప్పుడైతే నీలో నిజమైన మార్పు వచ్చిందో ఆ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. స్తోత్రం. ఆ జీవితం ఎలాగుంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది. మీ మార్పును గురించి అర్థం కావడానికి మాత్రమే ఉదాహరణ చెప్తున్నాను. నయమాన్ అనే కుష్ఠరోగి ఉన్నాడు బైబిల్లో. ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా అతన్ని యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పాడు. 7 సార్లు మునిగిన తర్వాత అతని దేహము పసిపిల్ల లాంటి దేహం అయిపోయిందంట. అంటే మార్పును గురించి చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాను, కానీ అది రూపాంతరం చెందడం గురించి పోల్చి చెప్పడానికి అవదు. ఎప్పుడైతే నీలో నిజమైన మార్పు వచ్చిందో, నిజమైన మార్పు వచ్చిందో, మామూలు దేహానికి పసిపిల్ల దేహానికి ఎంత తేడా ఉంటుందో, నీవు ఇప్పుడు జీవిస్తున్న జీవితానికి ఆ తర్వాత నీవు జీవించబోయే జీవితానికి అంత తేడా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. కనుక ఈ మధ్యాహ్న వేళలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో మార్పును కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? మార్పును కోరుకోవాలి. మార్పు మంచిది. ఎంత మంచిది అని అంటే, మార్పు చెందిన తర్వాత ఆ మంచితనం ఏంటో మీరే చెబుతారు. అది మీలోనికి, మీ ఎక్స్పీరియన్స్లోనికి వచ్చేస్తుంది, మీరు అనుభవిస్తారు. ఆ మార్పు వలన వచ్చే ఆనందమైన అనుభూతులు అప్పుడు మీరు చెప్తారు. ఇప్పుడు ఏం చెప్తారు? ఎవరిని కదిపినా బాధలు చెప్తారు, కష్టాలు చెప్తారు, కొన్నిసార్లు కన్నీరు కారుస్తారు. మార్పు చెందిన జీవితంలో ఈ కన్నీరు ఉండదండి. మార్పు చెందిన జీవితంలో కష్టాలు చెప్పుకునే పరిస్థితి ఉండదండి. ఎందుకనంటే దేవునికి ఇష్టంగా వారు మారిపోతారు కనుక ఆ కష్టమంతా ఆయన భరిస్తాడు. వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. నీకు ఇష్టమైన వాళ్ళ కోసం నువ్వు ఎంత పరితపించిపోతావో, నీకు ఇష్టమైన వారి కోసం ఏదైనా చేయటానికి ఎంతగా నీవు పరుగులు పెడతావో, అలాగున నీవు దేవునికి ఇష్టంగా మారిపోయినప్పుడు నీకు కష్టం వచ్చిందంటే చాలు, అంతగా నీకు వెంటనే పరిగెట్టి వచ్చేస్తాడు ఆయన. స్తోత్రం. కనుక రూపాంతరం చెందాలి. మార్పు మంచిది, మార్పు మంచిది. ఈ రూపాంతరం చెందిన జీవితంలో ఏముంటుందనంటే దేవునికి అనుకూలమైన జీవితం ఉంటుంది. నేను గత 2 వారాల క్రితం పంటను గురించి మాట్లాడాను. ఈ రోజుల్లో మరి దుక్కులు దున్ని విత్తనాలు వేసినట్టుగా అక్కడక్కడ మీకు కనిపిస్తాయి. విత్తనాలు వేసిన తర్వాత విత్తనం ఎదిగి ఫలించటానికి అనుకూలమైన వాతావరణం లేదనుకోండి, అనుకూలమైన వాతావరణం లేదనుకోండి, కొన్ని పంటలు ఉంటాయి, ఎక్కువ వర్షాలు కురిసేస్తే అవి మొత్తం మొలకెత్తిన మొక్కలే కుళ్ళిపోయి చచ్చిపోతాయి. ముందే ఏమైపోతాయి? మొక్కలుగా ఉండగానే, ఇంకా పువ్వులు పూయకముందే, దానికి ఇంకా కాయలు రాకముందే, మొక్కలుగా ఉన్నప్పుడే నేలలోనే కుళ్ళిపోయి చచ్చిపోతాయి. నీరు ఎక్కువైపోయింది అనుకోండి, వర్షాలు ఎక్కువ వచ్చేసినాయి, ఆ వర్షాలకి నీరు ఎక్కువైపోయింది అనుకోండి, నీరంతా
ఆ నేల అంతా నీరుగా ఉందనుకోండి, నేల మీద ఉండగానే అవి కుళ్ళిపోతాయి. అలాగున నీ జీవితం కూడా ఫలభరితంగా ఉండాలి అని అంటే, మాటలు ఉపయోగించటంలో మనుషులు అంటుంటారు 3 పువ్వులు 6 కాయలు. అంటే పంట పండిన జీవితం గురించి మాట్లాడతారు, లేక దీవించబడిన జీవితం గురించి మాట్లాడతారు. నీ జీవితం అలాగా ఫలభరితంగా మారిపోవాలని అంటే, నీ జీవితం బాగా ఉండాలని అంటే, దేవునికి అనుకూలంగా నువ్వు మారినప్పుడే నీ జీవితం బాగుంటుంది. స్తోత్రం చెప్పాలి. నీ జీవితం ఎప్పుడు బాగుంటుంది? దేవునికి అనుకూలంగా మారినప్పుడే బాగుంటుంది. దేవునికి అనుకూలంగా మారనంత వరకు నువ్వు మారకుండా, నీలో మార్పు కోరుకోకుండా, మార్పు రాకుండా నువ్వు జీవిస్తున్నంత వరకు నీ జీవితంలో తప్పనిసరిగా నువ్వు అనుకొనని పరిస్థితులు, నువ్వు అనుకోనని పరిస్థితులు ఎప్పటికప్పుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు నువ్వు అనుభవించవలసి వస్తూ ఉంటుంది. అదే పంటను గురించి పోల్చుకుంటూ చెప్పొచ్చు. దానికి అనుకూలమైన వాతావరణం ఉందనుకోండి. ఇప్పుడు వేసవి కాలంలో మామిడి తోటలు ఉంటాయి. మామిడి తోటలు బాగా, మామిడి తోటలు కూడా అనుకుంటా ఆ పూత మాడిపోకుండా, రాలిపోకుండా, పూసిన పూత అంతా ఫలభరితంగా మారిపోవాలంటే ఆ రోజుల్లో పొగమంచు కురవకూడదు. దేవునికి అనుకూలంగా. సాధారణంగా మన జీవితాలు ఎలాగుంటాయనంటే, ఎక్కడున్నా ఏం చేస్తున్నా మనకు అనుకూలంగా ఉంటేనే మనం చేస్తాం. మనుషులు ఏం చేస్తారు? వారికి అనుకూలంగా ఉంటేనే వారు ఆ పని చేస్తారు. వారికి అనుకూలంగా లేదనుకోండి చేయరు. కొన్నిసార్లు పరిస్థితులను వారికి అనుకూలంగా మార్చేసుకుంటారు. మనుషులను కూడా వారికి అనుకూలంగా మార్చుకుంటారు. వారికి అనుకూలమైన మాటలే మాట్లాడతారు. దేవుని దగ్గరకు వచ్చేసరికి అలాంటి కాంప్రమైజేషన్ ఏం లేదు. ఆయన కాంప్రమైజ్ అవడు, రాజీ పడ్డు. ఆయన ఏమన్నాడో ఖచ్చితంగా అలా చేసి తీరాలంతే. ఆయన ఏం చెప్పాడో ఖచ్చితంగా మనము అలా చేసి తీరాలి. అందుకనే మనము ఆయన అనుకూలంగా మారిపోయి మనం రూపాంతరం చెందాలి, కానీ మన కోసం ఆయన రూపాంతరం చెందడు. హల్లెలూయా. మన కోసం ఆయన ఎప్పుడు మారడు. పోన్లే నువ్వు చేయలేని అంటున్నావు కదా, ఈసారికి నేనే నీ దారిలోకి వచ్చేస్తానని ఒక్కసారి కూడా చెప్పడండి. సర్లే నీ వల్ల అవ్వట్లేదు కదా, ఈ విషయంలో నేను కొంచెంసేపు కళ్ళు మూసుకుంటానులే అని ఏ చిన్న విషయానికి చెప్పడం. అందుకని దేవునికి అనుకూలంగా మీరు రూపాంతరం చెందాలి. హల్లెలూయా. ఎవరికి అనుకూలంగా? దేవునికి అనుకూలంగా. మీ జీవితం బాగా ఉండాలి అని అంటే మీరు తప్పనిసరిగా దేవునికి అనుకూలంగా మారిపోవాలి. వచ్చినని మరలా చదవండి. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించకుండా, వినండి ఈ మాట, ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి మీ మనస్సు మారి రూపాంతరం చెందడం వలన ఆయనకు మిమ్మల్ని ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. స్తోత్రం. వినండి, దేవునికి అనుకూలమైన చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. సాధారణంగా మనుషులతో సంబంధాన్ని నేర్పటానికి వాళ్ళ ఇష్టాలు ఏంటో, వాళ్ళకి ఏది కష్టంగా అనిపిస్తుందో అది మానేసి వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళకి ఇష్టమైనట్టుగా మారిపోతారు. మనిషితో సంబంధం నేర్పడానికి. మరి దేవుని దగ్గరకు వచ్చేసరికి మరి నువ్వేం చేయాలి? స్తోత్రం. ఆఫ్టర్ ఆల్ ఉంటాడో ఊడిపోతాడో తెలియదు, ఉంటుందో ఊడిపోతుందో తెలియదు.
ఊడిపోయే ముక్కులాగా, నీటి ఆవిరి కంటే అల్పమైన జీవితం కొరకు, నీడలాగా సాగిపోయే మనిషి కొరకు, రోడ్డు మీదకి వెళ్ళి తిరిగి మరలా ఇంటికి వస్తారో లేదో గ్యారెంటీ లేని ఒక మనిషి కొరకే మనిషి ఏమంటే వారికి అనుకూలంగా మారిపోతూ ఉంటే, మాటలు వారికి అనుకూలంగా మార్చేస్తారు, పద్ధతులు వారికి అనుకూలంగా మార్చేస్తారు. ఏమంటే వాళ్ళ ఇంటికి వచ్చేసరికి, వాళ్ళు వస్తున్నారు అనేసరికి వారికి అనుకూలమైన పరిస్థితులన్నీ ఇంటి దగ్గర చేసేస్తారు. మనిషి విషయంలోనే ఎంత జాగ్రత్త తీసుకొని మనిషికి అనుకూలంగా మారిపోతే, నీ జీవితంలో నిన్ను పుట్టించి, నిన్ను పోషించి, నిన్ను పెంచి పెద్ద చేసి, నిన్ను అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చి అందలం ఎక్కించాలని ఎన్నో అవకాశాలు ఇస్తున్న, ఆశీర్వాదాలు దాచి ఉంచిన దేవుని కొరకు నువ్వు ఆయనకు అనుకూలంగా మారకపోతే నీ జీవితం సాఫీగా బాగా సంతోషదాయకంగా ఉంటుందని ఎలాగనుకుంటున్నావు? కనుక ఈ మాటలు వింటుండగా నువ్వేం చేయాలనంటే దేవునికి అనుకూలంగా నువ్వు మారిపోవాలి. హల్లెలూయా. ఎవరికి అనుకూలంగా? దేవునికి అనుకూలంగా. అనుకోకుండా జరిగిపోయింది ప్రభువా. నేను ఈ మధ్యనే ఎక్కువ సైకాలజీకి సంబంధించిన మాటలు ఎక్కువ వింటుంటాను, చదువుతుంటాను. నేను ఈ మధ్యన ఎక్కడో చదివానో లేక చూశాను. సాధారణ కొంతమంది ఏమంటారనంటే ఏదైనా మాట అనేసి సారీ అండి అనుకోకుండా వచ్చేసింది అంటుంటారు. అనుకోకుండా వచ్చేసింది మాట గుర్తుదే. నిజమేంటంటే వాళ్ళ హృదయంలో ఎప్పటి నుంచో ఉంటుందంట ఆ మాట. వాళ్ళ హృదయంలో ఎప్పటి నుంచో అదే, మీ పట్ల ఉద్దేశం వాళ్ళకి హృదయంలో ఉన్నది అదే. సరిగ్గా టైం చూసుకుని టక్కమని వచ్చేస్తుంది. కోపం వచ్చినప్పుడు మనిషి నిజాలు మాట్లాడతారు. స్తోత్రం. మనుషులు ఎవరైనా మీ మీద కోపపడ్డారు అనుకోండి, మీ మీద వాళ్ళ కోపం వచ్చినప్పుడు తిడతా ఉంటారు చూసారా, అదే వాళ్ళ పట్ల, మీ పట్ల వాళ్ళకున్న నిజమైన వ్యక్తిత్వం. మామూలుగా మంచిగా నెమ్మదిగా మాట్లాడినప్పుడు అయితే బాగా మాట్లాడతారండోయ్. తేనె పూసిన కత్తి లాంటి మాటలు మాట్లాడతారు. అది కత్తే కానీ మీకు తేనె కనిపిస్తుంది అంతే బాగా ఉన్నప్పుడు. నీ జీవితాన్ని ఎప్పుడు దేవునికి అనుకూలంగా మార్చుకుంటావో అప్పుడు నిజమైన ఆనందాన్ని అనుభవిస్తావు. దేవునికి అనుకూలంగా కాకుండా నీకు అనుకూలంగా, నీకు ఇష్టం వచ్చినట్టుగా, నీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నప్పుడు క్షణికమైన ఆనందం దొరుకుతుంది నీకు. ఏ ఆనందం దొరుకుతుంది? క్షణికమైన ఆనందం దొరుకుతుంది. ఈ క్షణికమైన ఆనందం వలన భారీ నష్టమే కలుగుతుంది. సిగరెట్ కాల్చే వాళ్ళ కోసం చెప్తుంటారు. సిగరెట్ కాల్చే వాళ్ళని మీరు చూస్తే వాళ్ళకు ఎంత మజా ఫీల్ అవుతారనంటే, ఒక దమ్ము లాగితే ఉంటుంది అన్నట్టు వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరైనా ఒక సిగరెట్ ఇవ్వగానే, సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళకి ఒక సిగరెట్ ఇవ్వగానే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. అది మహా అయితే గంట సేపు ఏ సిగరెట్ ఉండదు. మహా గట్టిగా పీల్చాడు అనుకోండి, కొంచెం బాగా లాగాడు అనుకోండి, స్పీడ్గా పీల్చేయడం అనుకోండి, 10 నిమిషాలు పావు గంట ఉంటుంది. కొంతమంది స్టైల్గా చేతులు పెట్టుకుని పొగంతా పోతూ ఉంటుంది, మనల్ని చంపుతూ ఉంటుంది. అది పక్కన దగ్గులు వచ్చేస్తుంటాయి. ఏమండి, సిగరెట్ కాల్చేవాడి వలన వాడి చుట్టూ ఉన్న ఎంతమందికి, 4గురికి ప్రమాదం అట. ఆడి స్టైల్గా ఇలా సిగరెట్ చేతులు పెట్టుకుంటాడు, పక్కన వాళ్ళు చావాలి, వీడు చావడు. అలాంటిది కొంచెంసేపు ఆగుతుంది. కానీ ఆ కొద్దిసేపు ఉండే ఆనందం కోసం వాడికి ఏమవుతుందని అంటే లోపల వాడి ఊపిరితిత్తులు రోజు రోజుకు పాడైపోతూ ఉంటాయి. దగ్గు వస్తుంది, కొన్నిసార్లు ఏమండి వాడికి క్యాన్సర్ వస్తుంది. త్వరగా వాడి జీవితం ముగించబడుతుంది. దేవునికి అనుకూలంగా కాకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా, నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తూ ఉంటే, నువ్వు ఏది ఆనందం అనుకున్నావో, ఏది సంతోషం అనుకున్నావో, ఏది బాగా ఉందనుకున్నావో అది చాలా కొద్ది కాలం ఉంటుంది, కొన్ని రోజులే ఉంటుంది. చేతులారా నీ జీవితాన్ని ఏం చేసుకుంటున్నావు అంటే, నీ జీవితాన్ని నువ్వే నీకు తెలియకుండా నాశనం చేసుకుంటున్నావు. ఊపిరితిత్తులు తినేస్తున్నప్పుడు ఆ సిగరెట్ కాల్చేవాడికి పైకి కనిపించదు కనుక
దగ్గు వస్తూ ఉంటే మామూలు దగ్గు అనుకుంటాడు, అంతేగాని లోపల మొత్తం అది చెద తినేసినట్టుగా తినేస్తుందనే సంగతి వాడికి అర్థం కావడానికి వాడి అర్ధ జీవితం అయిపోతుంది. అలాగే ఇప్పుడు అనుభవిస్తున్న క్షణికమైన ఆనందం నీకు ఆనందంగా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ పరిస్థితులన్నీ నీకు అర్థమయ్యేసరికి నీ జీవితం కాస్త వెళ్ళిపోతుంది. అర్థమైన తర్వాత నువ్వు అర్ధాంతరంగా జీవితమైనా ముగించాల్సి వస్తుంది, లేదని అంటే నెత్తి నోరు కొట్టుకుంటూ దుఃఖముతో కన్నీటితో నీ జీవితాన్ని మిగిలిన కాలం గడపవలసి వస్తుంది. అందుకే నీ జీవితం నిజమైన సంతోషం ఆనందం కావాలి అని అంటే ఇక్కడ వింటున్నా, ఇక్కడ ఈ మాటలు ఆలకిస్తున్న చిన్నవారు పెద్దవారు కూడా మీరు దేవునికి అనుకూలంగా మారిపోవాలి. దేవునికి అనుకూలంగా మారినప్పుడే నీ జీవితంలో నిజమైన ఆనందాన్ని అనుభవిస్తావు. అది శాశ్వత కాలం ఉంటుంది. అది నీ నుండి ఎవరు తీయలేరు. ఆ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. రూపాంతరం చెందడం కొరకు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను కనుక, మార్పు మంచిదే అని నేను మీతో మాట్లాడుతున్నాను కనుక, యేసు ప్రభువారు తన శిష్యులు ఒక ముగ్గురిని తీసుకొని ఒక కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ యేసు ప్రభు రూపాంతరం చెందారటండి. రూపాంతరం చెందిన తర్వాత అక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఏలియా మోషేలు అక్కడ కనిపిస్తే యేసు ప్రభుతో పేతురు అంటాడు, ప్రభువా మనం ఇక్కడ ఉంటే మంచిది అంటున్నాడు. ఆయనకి ఏమనిపించిందో తెలియదు. రూపాంతరం చెందింది యేసు ప్రభువే. మరి పేతురు ఆలోచనలోనికి ఇక్కడ ఉంటే అలా మేము ప్రార్థన చేస్తూ ఉంటే మేము కూడా యేసు ప్రభువులాగా మారిపోతాం అనిపించిందేమో, యేసు ప్రభువులాగా మేము కూడా రూపాంతరం చెందుతాం అనిపించిందేమో. యేసు ప్రభువారు తెల్లని వస్త్రాలు ధరించిన వాని వలె అయిపోయారట. ఏ చాకలి కూడా అంత తెల్లగా ఏ వస్త్రాలు చలవ చేయలేరని బైబిల్లో చెప్తా ఉంది. ఇదేదో చాలా బాగుంది అనిపించిందేమో. యేసు ప్రభు వారితో పేతురు అంటాడు, ప్రభువా నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి ఇక్కడ గుడారాలు మేము వేసేస్తాం, మనం ఇక్కడ ఉంటే మంచిదే అంటున్నాడు. నీ జీవితం కూడా రూపాంతరం చెందినప్పుడు, నిజమైన మార్పు వచ్చినప్పుడు అది ఎంత మంచిగా ఉంటుందో అనుభవిస్తేనే అర్థమవుతుంది. మాటలు విన్నంతలో తెలియదు దాని మాధుర్యం. మీరు నాతోనూ నేను మీతోనూ చెప్పుకున్నంతలో తెలియదు. నువ్వు నిజంగా మార్పు చెందినప్పుడు, రూపాంతరం చెందినప్పుడు, దేవునికి అనుకూలంగా మారిపోయినప్పుడు, ఎవరికి అనుకూలంగా మారిపోయినప్పుడు, దేవునికి అనుకూలంగా మారిపోయినప్పుడు నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత మధురమైన అనుభూతులు అనుభవాలు నీ జీవితంలో ఎదురవుతాయో, ఎంత ఆనందమయముగా నీ జీవితాన్ని గడపగలుగుతావో అది అనుభవిస్తేనే అర్థమవుతుంది. అందుకే బైబిల్ చెప్తుంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. రూపాంతరం చెందితే, దేవునికి అనుకూలంగా బ్రతికితే మీ ప్రార్థన ఎంత పవర్ఫుల్గా ఉంటుందో, మీ పరిస్థితి ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు అర్థమయ్యేటట్టు ఒక వచనాన్ని మాత్రం చదివించి చూపించాలనుకుంటున్నాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే హిజ్కియా చేసే ప్రార్థన మనకు కనిపిస్తుంది. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించాను, కృపతో జ్ఞాపకము చేసుకొని హిజ్కియా కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడు. ఇది ఎప్పుడు చేసిన ప్రార్థన అనుకుంటున్నారు? యెషయా అనే దైవ సేవకుడు వచ్చి హిజ్కియాతో చెప్పాడు, నీవు మరణం అయిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇంకా మన మాటల్లో, వాడుక మాటల్లో చెప్పాలని నీ టైం అయిపోయిందని చెప్పాడట. ప్రవక్త వచ్చి చెప్పాడు కనుక, తిరుగులేని ప్రవక్త, అది కాకుండా బాగా పేరు పొందిన ప్రవక్త. ప్రవక్త చెప్పిన మాట వినగానే హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళిపోయి చేస్తున్న ప్రార్థన ఏంటనంటే, ప్రభువా నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎలా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో అనగానే యెషయా
హిజ్కియా ఇల్లు ఇంకా దాటి వెళ్ళలేదు, ఇంకా కొంత దూరం వెళ్ళాడంటే అంతే, ఆ ప్రహారీ దాటలేదు, ఇక ఆ ఇంటి ఆవరణంలోనే ఉన్నాడు. దేవుడు వెంటనే చెప్పాడట, నువ్వు వెనక్కి వెళ్ళి నువ్వేం కంగారు పడకు, మరలా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తానని చెప్పమన్నాడు. దేవునికి అనుకూలంగా నీ జీవితం మారిపోతే దేవుడి కొరకు ఎలా పనిచేస్తాడో, నీ ప్రార్థన ఎంత శక్తివంతంగా ఉంటుందో, పరిస్థితులను నీకు అనుకూలంగా దేవుడు ఎలా మలుస్తాడో మారుస్తాడో అర్థం కావడానికి ఈ సందర్భం చూపిస్తున్నాను. మరణమే నిశ్చయించబడిన తర్వాత నువ్వు చనిపోతావని ఏమండి కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత, హిజ్కియాకు మరణం కన్ఫర్మ్ అయిపోయింది, నిశ్చయం అయిపోయింది. నీ ఇల్లు చక్కబెట్టేసుకో అని చెప్పబడింది. అదంతా చెప్పిన తర్వాత కూడా హిజ్కియా ప్రార్థనకు ప్రభు వెంటనే 15 సంవత్సరాల ఆయుష్ ఊరకనే ఇచ్చేయలేదు. స్తోత్రం. మీరు నేను ప్రభువా హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిన తర్వాత ప్రార్థన చేసినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చావు కదా నాయనా అని 10కి 10 సార్లు 100 సార్లు చెప్పి, 10 పదులు 100 సార్లు చెప్పి మనం ప్రార్థన చేసిన ఆరోగ్యము రాదు, మన ప్రార్థన దేవుడి సన్నిధికి చేరదు. కానీ ఇప్పుడు సరాసరి డిస్టర్బెన్స్ లేకుండా మన ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళిపోతుంది అంటే దేవునికి అనుకూలంగా మనం మారిపోయినప్పుడు. ఏమండి నేను ప్రారంభిస్తూనే ఈ ఫోన్ సిగ్నల్ కోసం మాట్లాడాను. ఆ సిగ్నల్ సరిగా ఉంటే, సరిగ్గా నెట్వర్క్ కనెక్ట్ అయితే, మధ్యలో ఏ అవాంతరాలు ఉండవో, అవతల వారి మాట స్పష్టంగా మనకు వినబడుతుంది. అలాగే మీరు చేసే ప్రతి ప్రార్థన దేవునికి బహు స్పష్టంగా వినబడుతుంది, ఆయన సన్నిధికి చేరిపోద్ది, అట్నుంచి జవాబు కూడా వెంటనే వస్తుంది. అందుకే దేవునికి అనుకూలంగా మారటానికి ప్రయత్నం చేయండి. ఏం చేయండి? మార్పు మంచిది, మార్పే మంచిది. మార్పు మంచిదే కాదు, ఏదో పర్వాలేదులే అని చెప్పినట్టు కాదు, మార్పే మంచిది. మార్పు అనేది ఎంత మార్పు రావాలనంటే కొంతైనా దేవునికి అనుకూలంగా లేనిది నీ జీవితంలో ఉండకూడదు. స్తోత్రం చెప్పాలి. ఏ పొలంలోనైనా 100% పంట ఎప్పుడైనా పండటం మీరు చూసారా? ఏ పొలంలోనూ పండదండి. కొంతమంది పంటకేమో పురుగు పట్టేస్తుంది, కొంతమంది పంటకేమో నీరు అందదు, కొంతమంది పంటకేమో సమయానికి మందు కొట్టరు, కొంతమంది పంటేమో పండిపోయిన తర్వాత సమయానికి కొయ్యరు. ఇలాగా ఏదో ఒక చిన్న లోపం వలన 100% పంట వారి ఇంటికి చేరదు. కారణం అడిగామనుకోండి, పండడం బాగానే పండింది పాస్టర్ గారు, సరిగ్గా మన గాలికి పంట అంతా నేల మీద పడిపోయింది, కొంచెం ముందే మేము కోత కోసేసి ఉండుంటే ఇంకా ఎక్కువ బస్తాలు వచ్చినట్టు. ఒక చిన్న కారణమే కొంత పంట ఇంటికి చేరకుండా చేస్తుంటే, నీ ఆత్మీయ జీవితంలో కూడాను దేవునికి అనుకూలంగా లేని ఒక చిన్న పని, దేవునికి అనుకూలంగా లేని ఒక చిన్న పని, అది లోకానికి అనుకూలమేమో, లేక నీకు బాగా ఉంటుందేమో, నీ చుట్టూ ఉన్న వారికి బాగుంటుందేమో, నీకు బాగా ఉంది, నీ చుట్టూ ఉన్న వారికి బాగుంది, అది వాళ్ళకి నీకు వాళ్ళకి కూడా చాలా మర్యాదగా కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. లోకానికి ఏం మర్యాద అండి? రాత్రులు ప్రార్థనకి మానకుండా ప్రతిరోజు వచ్చేస్తున్నారు అనుకోండి, మానకుండా ప్రతిరోజు రాత్రులు ప్రార్థనకు వస్తే ఏమంటారు చెప్పండి? మీ పక్కింటి వాళ్ళు, మీ వీధిలో వాళ్ళు ఏమంటారు చెప్పాలి? మీ పక్కింటి వాళ్ళ సంగతి అలాగ ఉంచండి, మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు చెప్పండి? ప్రార్థనకి వెళ్తున్నా వాళ్ళ మర్యాద ఏంటనంటే స్తోత్రం. అదే సినిమాకి వెళ్ళిపోండి, రోజు సినిమాకి పోండి, ఎవరైనా ఏమైనా అంటారేమో చూడండి. యవనస్తులైన పిల్లలు వీధిలో దాగుడు మూతలు ఆడడానికి పరిగెట్టండి, అటు ఇటు. ఎవరైనా ఏమైనా అంటారా? కన్న తల్లి కూడా ఏమందండి.
పిల్లలు సందుల్లో అటు ఇటు పరిగెడుతుంటారు, రాత్రులు ఆడుతుంటారు, దాగుడు మూతలు, కోతు కొమ్మచ్చులు, తొక్కుడు బిళ్ళలు. జల్దీ 12 గంటల వరకు ఆడండి. ఎవరైనా ఏమని అంటారా? ఒక్కరు ఏ పల్లెత్తి మాట అనరు. ఎందుకనంటే అది లోకానికి మర్యాద. స్తోత్రం. ఏంటది? లోకానికి మర్యాద. సినిమాకి పోండి, సినిమాకి వెళ్ళిపోయి అర్ధరాత్రి 2ంటికి ఎవరైనా ఏమని అంటారా? ఎవరేమనరు. హల్లెలూయా. ఇది సర్వసాధారణమైన సంగతులేని మాట్లాడుతున్నాను. రహస్యాలు పెద్ద పెద్ద ఏంటిది అసలు ఎవరు గ్రహించలేని సంగతులు కాదు. ఎవరు ఏమనరండి. అదే మానకుండా ప్రార్థనకు రండి. 1-2 రోజులు ప్రార్థనకు వచ్చే మా వీధిలో అందరూ ఇలాగ అనుకుంటున్నారని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏమనుకుంటున్నారు? పాస్టర్ గారు మన ఇంటికి ప్రార్థన చేయడానికి రాకూడదు, మనము ప్రార్థనకి వెళ్ళకూడదు. ఇదేం విడ్డూరము. స్తోత్రం. కానీ అదే దేవునికి అనుకూలం. స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రతిరోజు రాత్రి ప్రార్థనకి ఏమండి బైబిల్ పట్టుకుని వచ్చేస్తుంటే లోకానికి మర్యాదగా అనిపించదు. అది మీ ఇంట్లో వాళ్ళకే మర్యాదగా అనిపించదు. బయట వాళ్ళ సంగతి దేవుడే. స్తోత్రం. ఎవరికే మర్యాదగా అనిపించదు? ఇంట్లో వాళ్ళకే మర్యాదగా అనిపించదు. కానీ దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా మారిపోతావో, మీరు బాగా ఆలోచించుకోండి. కొన్నిసార్లు మన భక్తి ఎంత పరిమితం అయిపోయిందని అంటే, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అనే స్థాయికి దిగజారిపోయింది. స్తోత్రం. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ప్రార్థనకి వెళ్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో. ఎక్కడికి వెళ్తే? సినిమాకి వెళ్తే ఏమనుకోరండి. బాగా ఆలోచించుకోండి. తీర్థమవుతుంటుంది, అర్ధరాత్రి మనం పొలం కొట్లంట పరిగెట్టుకెళ్ళిపోయినా ఎవరు ఏమనుకోరండి. అబ్బా బాబు ఎంత విచిత్రం అనుకుంటున్నారయ్యి. అది లోకానికి మర్యాద. ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నావా? లోకానికి అనుకూలంగా మారిపోతున్నావా? నీకు ఏది అనుకూలమో అదే చేస్తున్నావా? అదే మాట్లాడుతున్నావా? అలాగే జీవిస్తున్నావా? అయితే నీ జీవితంలో కన్నీరు తప్పదు, కష్టాలు తప్పవు, బాధలు, ఇబ్బందులు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. నీవెప్పుడైతే పూర్తిగా నిన్ను నీవు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని సజీవ యాగంగా బ్రతికొండగానే నువ్వు ఏమైపోవాలంటే పూర్తిగా చచ్చిన వారితో సమానం అయిపోవాలి. సజీవ యాగం అంటే అది. సజీవ యాగం అంటే అర్థం ఏంటనంటే బ్రతికొండగానే చచ్చిన వారితో సమానం అయిపోవాలి. బ్రతికొండగానే ఏమండి పూర్తిగా దేవుని చేతికి అప్పగించేసుకోవాలి. ఏ చిన్న విషయానికి ఆయన అనుమతి లేకుండా నేను చెయ్యను అన్నంతగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. ప్రతి చిన్న విషయానికి అంతగా సమర్పించుకున్న రోజున నీ జీవితం ఎంత బాగుంటుందో ఒక్కసారి చేసి చూడండి. ఏదైనా ప్రాక్టికల్ అనేది చేస్తేనే దాని ఫలితాన్ని మీరు చూస్తారు. చేయకుండా ఏం రాదు. అలాగున మీ జీవితాన్ని పూర్తిగా సమర్పించుకుంటేనే మీ జీవితంలో నిజమైన ఆనందం, నిజమైన సంతోషం. మరలా వినండి. ఇప్పుడు మీరు అనుభవించే ఆనందం నిజమైంది కాదండి. నిజమైన ఆనందమే అయ్యి ఉంటే మరలా అప్పుడప్పుడు కన్నీరు రాదు. అప్పుడప్పుడు కష్టాలు అనుకొని మరలా మీరు కన్నీరు మున్నీరు అయిపోరు. లోకమిచ్చే ఈ శాంతిని అనుభవిస్తూ ఒకప్పుడు బాగుంది అనిపిస్తుంది, ఒకప్పుడే మరలా బాధ వస్తుంది. ఒకప్పుడేమో జీవితం పర్వాలేదండి, ఎలా ఉంది అని అంటే ఈ మధ్య కొంచెం పర్లేదండి, పరిస్థితులు తెలియదండి మరలా ఏ కష్టం వస్తుందో. అదే దేవునికి అనుకూలంగా మారిపోతే నిజంగా జీవితం ఎలాగుంటుందని అంటే నీ కన్నీటిని ఆయన నాట్యంగా మార్చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. మార్పు మంచిది.
ఎంతగా మారిపోవాలనంటే గొంగలి పురుగు సీతాకోక చిలకగా మారిపోయినంతగా నీలో అంత వింతైన మార్పు లోకం చూడాలి. అంతేగాని దేవునిలో ప్రారంభంలో బాగా ఉండి పరిస్థితులు కొంచెం మారగానే లోకంలోనికి లోకస్తులాగా మారిపోతే చాలా దారుణం సుమా, చాలా దారుణం అండి. దేవుడు ఖచ్చితంగా చెప్తాడు, మొదట నీకుండిన ప్రేమ నీవు విడిచిపెట్టేశావు. మరలా వెంటనే అంటాడు, నేను నీ మీద ఉమ్మేయాలనుకుంటున్నాను. మరలా ఏమంటాడు? కిరీటం ఏం పెట్టడు. ఓసారి తిట్టు ఊరుకుంటే బాగుండు. కాదు, మనం పూర్తిగా ఈ దేహము దేవునితో సరిగ్గా కనెక్ట్ అవ్వకపోతే, ఈ దేహంతో మనం దేవుని మహిమపరచకుండా ఉంటే, ఈ దేహము ఏమండి ఎక్కడ పడవేయబడుతుంది తెలుసా? నరకంలోనే పడవేయబడుతుంది. ఏం ఫలితం ఉండదు. కనుక ఈ మధ్యాహ్నం ఈ మాటలు వింటున్న నీవు తప్పనిసరిగా నువ్వు నిజంగా దేవుని వెంబడించాలనుకుంటే, ఎలా వెంబడించాలంటే పూర్తిగా దేవునినే వెంబడించాలి. స్తోత్రం. దేవునికి అనుకూలం కాని ఒక వ్యక్తి కానీ, పద్ధతిని కానీ, పరిస్థితులను కానీ, మనిషిని కానీ, ఆ మనిషి యొక్క మాటలను కానీ అసలు వెంబడించకూడదు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని వాక్యానికి విరుద్ధమని ఎప్పుడైనా ఏ విషయంలోనైనా అనిపిస్తుందా? అనిపించలేదా? అనిపించకపోతే నీ మనస్సాక్షి వాత వేయబడి ఉంది. అలా అనిపిస్తుంటే నీకు ఏమండి ఈ శరీరానికి స్పర్శ తెలుస్తుంది, నొప్పి ఏంటో తెలుస్తుంది. నిప్పు ఈ శరీరం మీద పడినప్పుడు చురుక్కమంటది కదా, అప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి. ఏమనని? ఇక్కడ నిప్పులు పడుతున్నాయి కనుక ఇక్కడి నుంచి తప్పించుకొని కొంచెం దూరంగా వెళ్ళాలి. ఇది దేవుని వాక్యానికి విరుద్ధం అనే సంగతి నీ మనస్సాక్షికి అర్థమవుతూ ఉంటే, దేవునికి ఏదో అనుకూలమో అలా నువ్వు మారిపోవాలి. స్తోత్రం. ప్రార్థన చేద్దామా? తలలో వంచుకోండి, మూసుకొని ప్రార్థన చేసుకోండి. దేవునికి అనుకూలంగా నువ్వు మారినప్పుడే నిజమైన సంతోషం, ఆనందం నువ్వు అనుభవిస్తావు. ఇందులో ఒక చిన్న విషయంలో కూడా మార్పు ఉండదు. దేవుని మాటలు ఒక సున్న కానీ పొల్లు కానీ తప్పిపోదని చెప్పారు ఆయన. ఒక సున్న, ఒక పొల్లు, ఒక సున్నా పొల్లే తప్పిపోకపోతే ఆయన వాక్యంలో ఒక విషయం లేక ఒక మాట ఎలా తప్పిపోద్ది అనుకుంటున్నారు? ఆకాశము గతించిన, భూమి గతించిన ఆయన మాటలు ఎన్నటికీ గతించవు. ఏది వ్రాయబడిందో అలాగే జరుగుతుంది. ఏది చెప్పబడిందో అలాగే జరుగుతుంది. కొన్నిసార్లు ఆయన ప్రేమ కలిగిన దేవుడిగా, కనికరం కలిగిన వాడిగా, దయామయుడిగా కనిపిస్తున్నాడని నువ్వు ఎలా బ్రతికినా లోకానికి అనుకూలంగా, లోకంలో ఉన్న పద్ధతులు, పరిస్థితులు వాటికి అనుకూలంగా నువ్వు మారిపోయి ఆయన కనికరిస్తాడులే, దయ చూపిస్తాడులే అని అనుకుంటూ కాలం గడపొద్దు సుమండి. ఒక్క చిన్న విషయంలో కూడా ఆయన మోమాటం లేనివాడు. మోమాటం లేదు ఆయనకి. కనుక నువ్వు దేవునికి అనుకూలంగా మారిపోవటమే మంచిది. దేవునికి అనుకూలంగా మారిపోవటమే మంచిది. ఆయనకు అనుకూలంగా మారితేనే మంచిది. మారకపోతే నీకు ఏది అనుకూలం అనిపిస్తుందో, ఏది బాగా అనిపిస్తుందో, లోకానికి ఏది మర్యాదగా అనిపిస్తుందో, లోకానికి మర్యాదగా అనిపిస్తుందని, లోకానికి ఏదో అనుకూలంగా ఉందో అలాగే నువ్వు జీవిస్తూ ఉంటే దీని పర్యవసానం, దీని ఫలితం ఇప్పుడు కనిపించకపోవచ్చు.
క్షణికమైన ఆనందం కొరకు ఆ సిగరెట్ కాల్చేవాడు ఆ కొద్దిసేపు దమ్ములు ఆగుతున్నంతసేపు చాలా మజాగా ఉందని అలా పీలుస్తూనే ఉంటాడు. కానీ తర్వాత చాలా భారీ మూల్యమే చెల్లించుకుంటాడు. అలాగే నువ్వు భారీ నష్టాన్నే నీ జీవితాన్ని చేతులారా కష్టం తెచ్చుకుంటున్నావు, నరకానికే పరిగెడుతున్నావు. చేతులారా నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. అలా కాదండి, మరొక మాట ఏం లేదా, మరొక దారి లేదా అని అంటే దారి ఉంది. మరొక దారి కాదు, అదే మొదటి నుంచి నీకు కనిపిస్తున్నా ప్రభువు నీకు వినబడేటట్టుగా చెప్తున్న దారి, దేవునికి అనుకూలంగా మారిపోయే దారి. అది నువ్వు దేవునికి అనుకూలంగా మారిపోవాలి. మార్పు మంచిది, నువ్వు అలా మారిపోతేనే మంచిది. ఎప్పుడండి నా జీవితంలో మంచి అనుభవిస్తాను, ఎప్పుడండి నా జీవితంలో మంచి రోజులు వస్తాయి? నువ్వు ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా మారిపోతావో అప్పుడే నీ జీవితంలో మంచి రోజులు వస్తాయి. మిషన్ను ఉదాహరణగా చెప్పాను. ఒక చిన్న నట్టు లూజ్ అవ్వటం వలన ఆ మిషన్ బోల్డ్ అనే శబ్దాలు వస్తాయి. కొన్నిసార్లు అది పనిచేయదు, సరిగా పనిచేయదు. అలాగున మీ జీవితం కూడాను దేవుని సన్నిధానంలో సరిగా సమర్పణ చేయబడకపోతే, దేవునికి అనుకూలంగా మారకపోతే, మీరు ఒకటి అనుకుంటే ఇంకోలాగా ఉంటుంది, మీరు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది. ఇంకెప్పుడు దేవుని సన్నిధికి వచ్చి మనం బోరున ఏడవటమే కానీ, ప్రభువా నువ్వు నా జీవితంలో చేసిన కార్యాల కొరకు నీకు స్తోత్రం అని చెప్పటానికి ఒక్క శుభదినం కూడా ఉండదు. ఇంకెప్పుడు కన్నీరు, బాధలు, కష్టాలు చెప్పుకోవటమే. అలా చెప్పుకున్నా కానీ ఆయన నవ్వుతూ ఉంటాడు, పైనుండి నవ్వుతూ ఉంటాడు. ఏ అనంటే, నేను చెప్పిన మాటల ప్రకారంగా చేయకుండా ప్రభువా ప్రభువా అని అనవటం ఎందుకు, పిలవటం ఎందుకని ప్రభు అంటుంటాడు. కనుక ఈ మధ్యాహ్నం జీవితంలో నిజంగా ఆనందం అనుభవించాలని, దేవుని ఆశీర్వాదాన్ని, నీ కొరకే దేవుడు కొన్ని ఆశీర్వాదాలు దాచి ఉంచాడు, అవి నీ కొరకే, ఇంకెవరికి ఎవడైనా. ఎప్పుడు అని అంటే నువ్వు ఆయనకు అనుకూలంగా మారిపోతే అవి నీవే. ఎప్పుడు కూడా నీవే అని అంటే, ఇంతవరకు ఆయన ఇచ్చిన మంచి జీవితాన్ని చేతులారా పాడు చేసుకున్నప్పటికీ, ఆ తండ్రి యొక్క చిన్న కుమారుడు తన ఆస్తినంతా సమకూర్చుకొని దూరదేశానికి వెళ్ళిపోయి తన ఆస్తినంతా దుర్వ్యాపారం వల్ల పాడు చేసిన తర్వాత కూడా అతనికి మరొక అవకాశం దొరికింది. దూరంగా ఉన్నంత వరకు కాదు, తండ్రి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి మరలా ఆ తండ్రి యొక్క కుమారునిగా చేయబడినప్పుడు, అలాగున నువ్వు దేవునికి అనుకూలంగా మారిపోతే, దేవుని దగ్గర చేరిపోతే, దేవునితోనే నువ్వు ఎల్లప్పుడూ గడిపితే, దేవుని ఇష్టానుసారంగానే ప్రవర్తించడానికి నీ ప్రవర్తన అంతటి మీద దేవుని ప్రభు యొక్క అధికారానికి ఒప్పుకుంటే నీ జీవితం చాలా బాగుంటుంది. అలా కావాలనుకుంటే ఎవరి కోసం వాళ్ళే ప్రార్థన చేసుకోండి. అలా ప్రార్థన చేస్తుండగా ఎవరైనా ఒక్కరు స్వరం ఎత్తి కొంచెం బిగ్గరగా భారంతో ఒక్కరు ప్రార్థన చేయండి. మిగిలిన వాళ్ళు ఎవరు మట్టుకు వారు ప్రార్థన చేసుకోండి.